మనం ఇప్పుడు నేర్చుకునే మనము బయాలజీ అయిపోయింది మనకి. ఓకే, ఇప్పుడు మనం చదివేది స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేసినాం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మనము స్పేస్ టెక్నాలజీ గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ స్పేస్ ప్లస్ టెక్నాలజీ గురించి నేర్చుకోవాలి. స్పేస్ అంటే ఏంటి, స్పేస్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయి ఇలా పెట్టా, చేయి ఇలా పెట్టా, మరి పైన ఉన్నంత స్పేస్ అనేది గాలి లేని దగ్గర స్పేస్. గాలి ఉంటే స్పేస్ కాదా? అది గాలితో ఫుల్ అయిపోతుంది కాబట్టి అది స్పేస్ అవ్వదు. ఓకే, కరెక్టే. ఇంకా మీరు చెప్పండి, స్పేస్. ఇప్పుడు నేను చేయి ఇలా ఎత్తా, ఒక 100 కిలోమీటర్స్ పైన ఇట్లా చుట్టూ 100 కిలోమీటర్స్ అనుకో, 100 కిలోమీటర్స్ చుట్టూ ఏదున్నా ఆకాశంలో 100 కిలోమీటర్స్. ఇలా ఒక ఇమాజినరీ లైన్స్ నేను గీసుకుంటా. ఇలా నేను ఇమాజినరీ లైన్ గీసుకుంటే ఈ యొక్క లైన్ నేను కర్మాన్ లైన్ అంటున్నా. ఏమంటున్నా? కర్మాన్ లైన్ అంటున్నా. ఈ కర్మాన్ లైన్ పైన ఉన్నదంతా భూ ఉపరితలం పైన 100 కిలోమీటర్ల పైన, భూ ఉపరితలం యొక్క 100 కిలోమీటర్ల పైన ఎంత ఉన్నా సరే అదంతా స్పేస్. సో నీకు ఇప్పుడు స్పేస్ అంటే ఏంటో అర్థమైంది. అంటే 100 కిలోమీటర్ లోపల ఏమున్నట్టు? నీకు ఎంతో కొంత అట్మాస్ఫియర్. ఓకే, అంటే నీకు ఆవరణ వ్యవస్థ ఉన్నట్టు, ఆవరణ వ్యవస్థ ఉన్నట్టు, అంతే కదా. మరి టెక్నాలజీ దేనికి? టెక్నాలజీ దేనికి అంటే నువ్వు 100 కిలోమీటర్ల పైకి వెళ్ళాలి అంటే ఇక్కడికి వెళ్ళాలనుకున్నావు. మరి ఈ సర్ఫేస్ నుంచి 100 కిలోమీటర్లో లేకపోతే ఒక 500 కిలోమీటర్లు వెళ్ళాలనుకున్నావు. ఊరికి వెళ్ళిపోగలుగుతావు? వెళ్ళిపోలేవు. మరి ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి కదా. మరి తీసుకెళ్ళాలి అంటే నీకేం కావాలి? ఒక చంద్రుడి మీదికో, మార్స్ మీదికో, ఆకాశంలోకో నీకు ఒక ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళాలంటే ఎవరు కావాలా? ఒక వెహికల్ కావాలి. ఈ వెహికల్ని నేను ముద్దుగా ఏమని పిలుచుకుంటున్నా అంటే రాకెట్ అని పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నానండి? రాకెట్ అని పిలుస్తున్నా. ఓకే, రాకెట్ అని పిలుస్తున్నా. మరి ఈ రాకెట్ని తయారు చేయాలిగా. ఇది ఊరికే పోతుందా? ఒక టెక్నిక్తో పోతుంది. సో ఈ విధంగా ఒక వెహికల్ని అంటే ఒక వెహికల్ని తయారు చేయడం రాకెట్. ఊరికి అక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఏం చేస్తావు? ఖాళీగా ఉంటావా? ఒక్కొక్క ఆబ్జెక్ట్ని అలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినావు. అబ్బా, ఊరికి ఎందుకు పెడతావు? డబ్బులు వేస్ట్ కదా. నువ్వు దేన్నో దాన్ని అబ్జర్వ్ చేయడానికి పెడతావు. అంటే దాన్ని ఏమంటున్నా నేను? శాటిలైట్ అంటున్నా. శాటిలైట్ 2 రకాలు. ఒకటి న్యాచురల్ శాటిలైట్, రెండోది నిద్రపోకూడదు. ఒకటి న్యాచురల్ శాటిలైట్, ఇంకొకటి ఆర్టిఫిషియల్ శాటిలైట్. న్యాచురల్ శాటిలైట్ అంటే ఎర్త్ ఉంది, మూన్ ఉంది. మూన్ అనేది న్యాచురల్ శాటిలైట్. అంటే శాటిలైట్ అంటే ఏంటి? ఒక దాని చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉండాలి. ఒక దాన్ని గమనిస్తూ నిరంతరం తిరుగుతూ ఉంటే దాన్ని శాటిలైట్ అంటాం. బట్ ఒక లార్జర్ ఆబ్జెక్ట్, ఒక స్మాలర్ ఆబ్జెక్ట్, ఒక లార్జర్ ఆబ్జెక్ట్ని స్మాలర్ ఆబ్జెక్ట్ చూస్తూ తిరుగుతూ ఉండాలి. చూస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. అయితే దాన్ని మనం ఏమంటున్నాం? శాటిలైట్ అంటున్నాం. మరి ఇలా ఎర్త్కి మూన్ ఉంది, కరెక్టే. ఈ మూన్ ఉండడం వల్ల ఈ ఎర్త్కి గ్రావిటీ దొరుకుతుంది. అందుకోసమే మీరు సముద్రం దగ్గరికి వెళ్తే ఫుల్ మూన్ డే లేదా నో మూన్ డే, అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో అలల తాకిడి ఎక్కువ ఉంటుంది. అందుకోసమే అలల తీరాన మనల్ని ఉండనియరు, సముద్ర తీరాన మనల్ని ఉండనియరు. సముద్రంలో రాత్రిపూట ఇంకా ఎక్కువ టైడ్స్ పెరగవచ్చు, లోపల లాక్కోవచ్చు. ఒకేసారి లోపల లాక్కొని ముందుకు నెట్టవచ్చు. అలా లాక్కున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతే రెస్ట్ ఇన్ ప్యారిస్. ఓకే, రిప్పే. ఓకే, అర్థమవుతుందా? సో నీకు ఇక్కడ ఏమైంది అయ్యా అంటే నువ్వు ఒక శాటిలైట్ని పంపించాల. శాటిలైట్ అంటే ఏంటి? ఒక దాన్ని నువ్వు కంటిన్యూస్గా ఒకేదాన్ని చుడుతూ ఉంటావా లేదా తిరుగుతూ చూస్తుంటావా, నీ ఇష్టం. ఒకే దగ్గర ఉండి చూస్తే దాన్ని జియో స్టేషనరీ శాటిలైట్ అంటాము. అదే తిరుగుతూ ఉంటే దాన్ని జియో సింక్రనస్ శాటిలైట్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే చూడండి, ఫస్ట్ నేను ఏమని మాట్లాడుతున్నా అంటే స్పేస్ అంటే ఏంటో మాట్లాడా. స్పేస్ అంటే ఏంటి? ఎబో ఎర్త్ సర్ఫేస్ 100 kilometers distance. 100 kilometers distance is the space.
టెక్నాలజీ అంటే ఏం చెప్పా? టెక్నాలజీ అంటే ఎనీ మెషిన్, ఇది స్పేస్ టెక్నాలజీలో మాట్లాడుతున్నా. ఎనీ మెషిన్ which takes objects to space for exploration, research or any other purpose, used tools and techniques principles involved in it, principles governed them is called space technology. ఓకే, నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం మనము? శాటిలైట్ అని మాట్లాడుకున్నాం. Satellite are two types. One is natural satellite, that is moon. రెండోది artificial or man-made satellite. Examples what? Indian remote sensing satellite, రెండోది ఇండియన్ నావిగేషన్ శాటిలైట్. మొత్తం రాసుకోండి. లెట్స్ సే ఇది ఒక 100 కిలోమీటర్స్ అనుకోండి. దీని అబోవ్ మీద ఉన్నదంతా స్పేస్ అని చెప్పా. దాంట్లో మనకి లో ఎర్త్ ఆర్బిట్, లెట్స్ సే ఇక్కడ, దాని తర్వాత మిడ్ ఎర్త్ ఆర్బిట్, నెక్స్ట్ జియో స్టేషనరీ ఆర్బిట్ ఆర్ జియో సింక్రోనస్ ఆర్బిట్. ఓకే, అంటే లెట్స్ సే మనకి ఒక 35,786 కిలోమీటర్ల దూరంలో, అంటే అప్రాక్సిమేట్లీ 36,000 కిలోమీటర్ల దూరంలో ఉంటే దాన్ని మనం జియో స్టేషనరీ లేదా జియో సింక్రోనస్ ఆర్బిట్ అంటున్నాం. లెట్స్ సే ఒక 500 కిలోమీటర్స్ టు ఒక 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటే దాన్ని జియో ఎర్త్ ఆర్బిట్ అంటున్నాం. ఈ రెండిటి మధ్యలో ఎక్కడ పెట్టినా సరే, ఎక్కడ శాటిలైట్ని ఉంచినా సరే దాన్ని మిడ్ ఎర్త్ ఆర్బిట్ అంటున్నాం. అయితే మీరు గమనించినట్లయితే బేసికల్లీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ఎందుకు ఉంచుతామంటే, మనం లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ మనం ఎందుకు ఉంచుతామంటే, ఇవి మనకి ఎర్త్ అబ్జర్వేషన్ కోసం ఉంచుతాం. ఎర్త్ అబ్జర్వేషన్ అంటే ఏంటి? వెదర్ ఫోర్కాస్టింగ్ లేదా రిసోర్స్ మానిటరింగ్కి యూజ్ చేస్తాం. అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ని మనం మెటీరియోలాజికల్ పర్పసెస్ అనొచ్చు అన్నమాట.
మెటీరియాలజీ అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ని మెటీరియాలజీ అంటాం. అంటే వాతావరణ అధ్యయనం మరియు వనరుల పరిశీలన కోసం పరిశీలన కొరకు యూజ్ చేస్తాం. జియో స్టేషనరీ వచ్చేసరికి కమ్యూనికేషన్ పర్పస్. ఓకే, ఇది రాసుకోండి. ఇది హెడ్డింగ్ ఏంటంటే శాటిలైట్స్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ అని కూడా రాసుకోండి. శాటిలైట్స్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ దీని హెడ్డింగ్. ఏది ఎట్లుందో అట్లా రాసుకోండి. అంటే ఇది అప్రాక్సిమేట్లీ మనకి ఎంత అయ్యా అంటే దీని డిస్టెన్స్ మనం ఇక్కడ 160 కిలోమీటర్స్ అనుకున్నాం కదా, 500 కిలోమీటర్స్ అనుకున్నాం కదా. అక్యురేట్గా చెప్పాలి అంటే 160 కిలోమీటర్స్ నుంచి 2000 వరకు. ఓకే, 160 కిలోమీటర్స్ నుంచి 2000 వరకు అయితే లో ఎర్త్ ఆర్బిట్. 35,786 కిలోమీటర్లు అయితే జియో స్టేషనరీ ఆర్ జియో సింక్రనస్ ఆర్బిట్. అండ్ ఈ రెండింటి మధ్య ఉంటే దాన్ని మిడ్ ఎర్త్ ఆర్బిట్ అని అంటాం. ఓకే, ఈ రెండింటికి మధ్యలో శాటిలైట్ ఎక్కడ ఉంచినా సరే దాన్ని మిడ్ ఎర్త్ ఆర్బిట్ అంటాం. అర్థమైందా? అంటే లెట్సే నేను 2200 కిలోమీటర్ల నుంచి లెట్సే 34,000 కిలోమీటర్లు ఉంచినా అదంతా మిడ్ ఎర్త్ ఆర్బిట్. దాని యూస్ వెరీ గుడ్. ఇది ఎర్త్ అబ్జర్వేషన్కైనా హెల్ప్ అవుతుంది, లేదా కమ్యూనికేషన్కైనా హెల్ప్ అవుతుంది. ఓకే, జియో స్టేషనరీకి అది చిన్నగా చెప్తా, ఇంకా అవ్వలేదు, అది వచ్చినప్పుడు చెప్తా. ఇదేంటి స్టార్టింగ్ కదా, చిన్నగా ఇవన్నీ చెప్తా. ఓకే, ఇంకో దానికి వెళ్ళొచ్చా? ఓకే, ఇది బేస్డ్ ఆన్ ఏంటి? డిస్టెన్స్. ఇప్పుడు బేస్డ్ ఆన్ రొటేషన్. ఫస్ట్ వన్ లెట్స్ సే జియో స్టేషనరీ అనుకోండి. జియో స్టేషనరీ ఎక్కడ యూజ్ అవుతుందంటే కమ్యూనికేషన్ పర్పస్లో యూజ్ అవుతుంది. అండ్ ఎర్త్ అబ్జర్వేషన్లో యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ డిటిహెచ్ ఉంది. డిటిహెచ్ ఫుల్ ఫామ్ ఏంటి? డైరెక్ట్ టు హోమ్. ఓకే, డైరెక్ట్ టు హోమ్ అంటే ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఈక్వేటార్ అనుకోండి. శాటిలైట్ నేను ఇక్కడ పెట్టా. ఈ శాటిలైట్ ఈ పాయింట్లో ఫిక్స్డ్ లొకేషన్లో ఉంటుంది. ఇక్కడ ఉండే రిసీవర్ దీంట్లో ఉండే ట్రాన్స్పాండర్తో కమ్యూనికేషన్లో ఉంటుంది. ఓకే, దీనికి వచ్చే సిగ్నల్స్ ఇది మనకి డిటిహెచ్ యాంటీనాకు పంపిస్తుంది. దేర్ బై మనకి టీవీ ఛానల్స్ వస్తున్నాయి. సో ఈ శాటిలైట్ యొక్క స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు రొటేషన్ ఆఫ్ ది ఎర్త్తో సమానం.
శాటిలైట్ స్పీడ్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్తో సమానం అవుతుంది. ఓకే, అంటే ఈ శాటిలైట్ భూమి ఎప్పుడు వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో తిరుగుతుంది, అంటే ఈ విధంగా తిరుగుతుంది. అంటే శాటిలైట్ కూడా ఇదే డైరెక్షన్లో తిరుగుతుంది. సేమ్ స్పీడ్, ఎర్త్ ఎంత స్పీడ్లో తిరుగుతుంది అంటే ఇది కూడా అంతే స్పీడ్లో తిరుగుతుంది. అదే ఫిక్స్డ్ స్పీడ్తో తిరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే బేస్డ్ ఆన్ రొటేషన్. అంటే ఏంటి, భూమి ఎట్లా తిరుగుతుందో అది కూడా అట్లా తిరుగుతుంది కాబట్టి దీన్ని నేను ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. ఓకే, పొజిషన్ ఈజ్ ఫిక్స్డ్, పొజిషన్ ఈజ్ ఫిక్స్డ్. జియో స్టేషనరీ ఫస్ట్ పాయింట్. మనం సెకండ్ పాయింట్ చూడాలి. బేస్డ్ ఆన్ రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ఏంటి, ఒక దాని చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ అంటాం. అది వర్టికల్ రెవల్యూషన్ కావచ్చు, లేదు అనుకుంటే హారిజాంటల్ అయినా కావచ్చు. ఓకేనా? అయితే చూడండి, ఇప్పుడు ఎర్త్ ఇలా ఉంది, మనకి నార్త్ టు సౌత్ శాటిలైట్ తిరుగుతూనే ఉంటుంది. ఇట్లా పోలార్ శాటిలైట్ అంటున్నాం. అంటే నార్త్ పోల్ సౌత్ పోల్లో తిరుగుతుంది. ఇది పర్ డేలో 14 టైమ్స్ తిరుగుతుంది. ఇన్నిసార్లు తిరుగుతుంది కాబట్టి ఇది మనకి జియో అబ్జర్వేషన్కి పనికొస్తుంది. అంటే రిసోర్స్ మానిటరింగ్ పనికొస్తుంది, వెదర్ ఫోర్కాస్టింగ్ పనికొస్తుంది. మూడవది ఓషన్ స్టడీస్ గురించి పనికొస్తుంది. అర్బన్ మేనేజ్మెంట్కి పనికొస్తుంది. రాసుకోండి. ఇదేంటిది, ఇది బేస్డ్ ఆన్ రెవల్యూషన్, దట్ ఈజ్ పోలార్ శాటిలైట్. దీన్ని మనం ఏమంటున్నాం, పోలార్ శాటిలైట్ అంటున్నాం. ఇదేంది, నార్త్ టు సౌత్, నార్త్ టు సౌత్ మూవ్ అయితే ఇది రాసుకోండి. దీంట్లో ఇది ఫస్ట్ వన్, దీంట్లో సెకండ్ వన్ కూడా ఉంది. దాన్ని మనం జియో సింక్రోనస్ అని పిలుస్తాం. ఆ జియో సింక్రోనస్ శాటిలైట్స్ గురించి కూడా మాట్లాడతాం. ఫస్ట్ అది రాసుకోండి. అంటే అయ్యే శాటిలైట్లు బట్ డిఫరెంట్ అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత నీకు అర్థమవుతుంది. సరేనా? ఇప్పుడు జియో సింక్రోనస్ అంటే ఏంటి, ఇప్పుడు ఏంటి, నార్త్ టు సౌత్ వెళ్ళింది. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎర్త్ కదా, ఇది ఈక్వేటర్. ఈక్వేటర్కి స్ట్రైట్గా గీత గీసిన, ఇక్కడ ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటే దాన్ని మనం జియో స్టేషనరీ అంటున్నా. అదే నేను కొంచెం టిల్ట్ చేసిన శాటిలైట్, ఇలా టిల్ట్ చేస్తే ఒక యాంగిల్ ఏర్పడుతుంది. ఇలా టిల్ట్ చేసి నేను ఇలా టిల్ట్ చేసిన, ఇక్కడైనా టిల్ట్ చేస్తా, ఎక్కడైనా టిల్ట్ చేస్తా, ఎటైనా టిల్ట్ చేస్తా. ఇప్పుడు ఈ శాటిలైటు ఇలా కొంచెం టిల్ట్ చేసి, లెట్సే నేను కొంచెం దగ్గరికి నా కన్వీనియంట్ కోసం రాసుకుంటున్నా, ఇక్కడ రాసుకుంటున్నా. ఇది భూమి చుట్టూ 2 సార్లు తిరుగుతుంది, 2 టైమ్స్ తిరుగుతుంది. అంటే ఈ విధంగా ఉంటే దీన్ని మనం జియో సింక్రోనస్ శాటిలైట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10:10 AM ఎపిటోమ్ ఐఏఎస్ మీద ఉంటే, ఎపిటోమ్ పోలీస్ అకాడమీ మీద ఉంటే, మళ్ళీ రాత్రి 10:10 PM ఎగ్జాక్ట్గా ఎపిటోమ్ మీదే ఉంటుంది. అంటే 2 సార్లు తిరుగుతుంది. అంటే దీని యొక్క స్పీడ్ ఎంత, దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 2 టైమ్స్ టు స్పీడ్ ఆఫ్ ది ఎర్త్.
అంటే భూమి ఒక్కసారి తిరిగితే ఇది 2 సార్లు తిరుగుతుంది. మరి ఇంత బాగా తిరుగుతున్నప్పుడు దానికి దేనికి హెల్ప్ అవుతుంది? అది ఒకటి కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది, రెండోది నావిగేషన్కి యూజ్ అవుతుంది. అంటే ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం చూడండి, మంచిగా గమనించినట్లయితే ఇది ఎర్త్ ఉంటే ఇది లో ఎర్త్ ఆర్బిట్ అవుతుంది, ఇది మిడ్ ఎర్త్ ఆర్బిట్ అవుతుంది, ఇది జియో ఎర్త్ ఆర్బిట్ అవుతుంది, లేదా ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ అవుతుంది. ఇంతవరకు ఓకే కదా? ఇది 35,786 కిలోమీటర్లు లేదా అప్రాక్సిమేట్లీ 36,000 కిలోమీటర్లు మాట్లాడుకున్నాం. ఇది 160 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్స్ అని మాట్లాడుకున్నాం. ఈ రెండిటి మధ్యలో ఉండేది మిడ్ ఎర్త్ ఆర్బిట్ అని మాట్లాడుకున్నాం. ఇదే శాటిలైట్ని కొంచెం నేను టిల్ట్ చేసి ఎర్త్ చుట్టూ 2 సార్లు తిప్పితే దాన్ని నేనేమన్నా జియో సింక్రోనస్ ఆర్బిట్ అంటున్నా. అదే శాటిలైట్ని నేను నార్త్ టు సౌత్ తిప్పితే దాన్ని నేను ఏమంటున్నా? ఎస్, పోలార్ శాటిలైట్ అంటున్నా, లేదా దీన్ని నేను సన్ సింక్రోనస్ శాటిలైట్ అని కూడా అంట. ఓకే, అర్థమైందా? ఇది ఇప్పటిదాకా నేర్చుకుందాం. అంటే ఈ పోలార్ శాటిలైటు, సన్ సింక్రోనస్ శాటిలైటు లో ఎర్త్ ఆర్బిట్ అయినా కావచ్చు, మిడ్ ఎర్త్ ఆర్బిట్ అయినా కావచ్చు. ఓకే, ఇదేమో ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నాం. ఒక ఆర్బిట్ అంటే ఏంటంటే ఇమాజినరీ లైన్, ఆ ప్రదేశంలో మనం ఉంచగలిగేది దాన్ని మనం ఇమాజినరీ లైన్. ఇమాజిన్ ఊహించుకోవడం, ఊహించుకునే కక్ష అంటే ఇమాజినరీ లైన్. ఓకే, ఇమాజినరీ లైన్ నేను దీన్ని ఊహించుకుంటున్నాను. అంటే అక్కడ నేను శాటిలైట్ పెడుతున్నాను, ఊహించుకుంటున్నాను. అంటే నీకేం తెలిసింది? ఏ శాటిలైట్ అయినా ఎర్త్ని అబ్జర్వ్ చేయాలి అని. ఓకే, ఆ శాటిలైట్ ఒక ఆర్బిట్లో తిరుగుతుంది. మనం దాన్ని ఏమంటున్నాం అంటే వీటిని మనం ఒకవేళ రిసోర్స్ని చూస్తే దాన్ని మనం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటాం. రిసోర్సెస్ని మానిటర్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నాం? రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటున్నాం. ఇఫ్ యు ఆర్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ రిసోర్సెస్ని మానిటర్ చేస్తుంటే. అలా రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి? నన్ను చూడండి, చూశారు కదా, నన్నే చూస్తూ ఉండండి. నాకు మీ కళ్ళు నన్నే చూడాలి. ఓకే, నన్నే చూడాలి, తల తిప్పకూడదు, నన్నే చూడాలి. ఓకేనా? తల తిప్పకుండా నన్నే చూస్తూ ఉండండి. మీకు తెలియకుండా మీ కళ్ళు ఇలా తల తిరగకుండా తిరుగుతున్నాయి. అంటే మీరు ఏం చేస్తున్నారు? సెన్స్ చేస్తున్నారు. సెన్సరీ ఆర్గానే కదా. ఐ అనేది ఏంది? సెన్సరీ ఆర్గాన్. ఐతో చూస్తున్నావు అంటే అర్థమైంది నువ్వు సెన్స్ చేస్తున్నట్టు. నువ్వు ఐతో చూడకపోతే నువ్వు సెన్స్ లేనట్టు, అంతే కదా. అంటే నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు? దూరంగా ఉండి చూస్తున్నావు. దూరం అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? రిమోట్ అంటాం. రిమోట్ కంట్రోల్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి కంట్రోల్ చేసేది. టీవీ రిమోట్ ఇవ్వు అంటే ఏంటి? నువ్వు దగ్గరికి వెళ్ళి ఇలా తప్పకుండా దూరం ఉండి రిమోట్ అంటే దూరంగా. సెన్సింగ్ అబ్జర్వ్ చేయడం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటే ఒకదాన్ని ఎర్త్ చుట్టూ తిరుగుతూ దూరంగా ఉంటూ ఒకదాన్ని అబ్జర్వ్ చేసేదాన్ని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటాం. అర్థమైందా? సో ఇదంతా బ్యాక్గ్రౌండ్లో ఉంచుకున్నట్లయితే ఇప్పుడు మనం
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు ఏం చేసిన అయ్యా అంటే మీకు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన, అంటే ఒక స్పేస్ టెక్నాలజీ అర్థం కావాల్సినంత నాలెడ్జ్ వచ్చేసింది నీకు. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ తెలిస్తే చాలు, ఇంకా ఈ సబ్జెక్ట్ అయిపోయినట్టు. మీరు ఏ సబ్జెక్ట్ చదివినా సరే ఫస్ట్ స్టార్టింగ్లో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ని బాగా తెలుసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ చదివితే సబ్జెక్ట్ జుజుబి ఏమి ఉండదు. కానీ మీరేం చేస్తారయ్యా అంటే ఫస్ట్ ఫ్యాక్ట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ చాలా లోతుగా అనిపిస్తుంది, చాలా ధైర్యం కోల్పోతాం మనం, భయం వేస్తుంది. అప్పుడు బిక్కు బిక్కు అనుకుంటూ బతుకు జీవుడా అంటూ జీవనం సాగిస్తాం. ఓకే, అయితే వాట్ ఈస్ స్పేస్ టెక్నాలజీ అంటే స్పేస్ టెక్నాలజీ రిఫర్స్ టు ఎ టూల్ ఆర్ సిస్టమ్ ఆర్ టెక్నాలజీ యూజ్డ్ ఫర్ ది స్పేస్ ఎక్స్ప్లోరేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఎర్త్ అబ్జర్వేషన్. అదే ఆ మూడే కదా మనం మాట్లాడుకుంది ఇప్పటిదాకా. అంటే స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఆకాశంలో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలా. అంటే నువ్వు ఇక్కడ ఉంటే, నువ్వు ఇక్కడ ఎర్త్ మీద ఉన్నావు కాక, నువ్వు ఇక్కడ నిల్చుంటున్నావు, నువ్వు ఇటు కనిపిస్తుంది ఇటు కనిపిస్తుంది, నీకు ఇటు కనిపిస్తే ఎర్త్ కనిపిస్తుంది, ఇటు కనిపిస్తే స్పేస్ కనిపిస్తుంది. అంటే ఎర్త్ మీద ఏముంది, ఎర్త్ బయట ఏముందో అన్నీ స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది కదా. నిద్ర వస్తుందా, లైట్గా వస్తుందా, వస్తుంది. నీళ్ళు తాగితే రాదు, సరేనా. వాళ్ళ తర్వాత ఇంత మంచి సబ్జెక్టు, ఇంత మంచి సారు దొరకడు. అయితే మన భారతదేశంలో స్పేస్ టెక్నాలజీ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చూస్తున్నారు. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1969లో. హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది. దీని ఫస్ట్ చైర్పర్సన్ ఎవరంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అని అర్థం. మనకి పిఎస్ఎల్వి అనే ఒక శాటిలైట్ ఉంటుంది. దీంట్లో ఉన్న ఇంజన్ పేరు ఏంటయ్యా అంటే వికాస్ ఇంజన్. వికాస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ అంటే ఆ వికాస్ ఇంజన్కి ఏం పేరు పెట్టారు సార్ అంటే ఈయన పేరు పెట్టారు. అర్థమైందా? వికాస్ ఇంజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వర్కింగ్ హార్స్ ఆఫ్ ఇస్రో. వర్కింగ్ హార్స్ ఆఫ్ ఇస్రో. అయితే స్పేస్ టెక్నాలజీ గురించి చూసినాం. అయితే ఇంపార్టెన్స్ ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ అంటే మన ఇండియాలో ఫస్ట్ దేని వచ్చేసరికి ఇస్రో. ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని హెడ్ ఆఫీస్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1969లో ఎస్టాబ్లిష్ అయింది, 1969. ఫస్ట్ చైర్పర్సన్ ఎవరంటే విక్రమ్ సారాభాయ్. మనకి ఇంజన్స్లో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి అని ఉంటాయి. దాంట్లో పిఎస్ఎల్విలో వాడే ఇంజన్ పేరు ఏంటంటే వికాస్ ఇంజన్. వికాస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ అని అర్థం. అంటే దానికి ఇచ్చేటటువంటి పేరు మన పిఎస్ఎల్విలో ఉన్నటువంటి ఇంజన్ యొక్క పేరు, ఫస్ట్ చైర్పర్సన్ యొక్క పేరు అన్నమాట. ఓకేనా? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 1969లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. తొలి చైర్మన్ ఎవరండి? విక్రమ్ సారాభాయ్. ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఆఫ్ ఇండియా. మరి మొట్టమొదటి ప్రథమమైన శాటిలైటు ఆర్యభట్ట. మనకి ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అని ఇన్సాట్ ద్వారా పోతాయి. ఇన్సాట్ అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్ అని అర్థం. ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అని అర్థం. ఇన్సాట్ దేనికోసం అంటే కమ్యూనికేషన్ పర్పస్, అంటే కమ్యూనికేషన్ వాతావరణం గురించి. ఐఆర్ఎస్ వచ్చేసరికి భూ పరిశీలన కోసం, ఎర్త్ అబ్జర్వేషన్ కోసం. ఆర్యభట్ట అనేది 1975, కమ్యూనికేషన్ శాటిలైట్ 1983, ఎర్త్ అబ్జర్వేషన్ 1988. రాసుకోండి చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. జీశాట్. ఓకే, జీశాట్ వచ్చేసరికి కమ్యూనికేషను, నావిగేషను, రీశాట్ ఆల్ వెదర్ శాటిలైట్స్. ఇవి కూడా రాసుకోండి. ఓకే, జీశాట్, నావిక్, కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే సమాచారాన్ని ఇస్తుంది. టీవీ, మొబైల్, ఇంటర్నెట్ ఇస్తుంది. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫర్ మ్యాపింగ్ అండ్ వెదరింగ్, దూర సమాచార ఉపగ్రహాలు అంటుంది దీన్ని.
నావిగేషన్ అంటే మనకి జీపీఎస్ ఇస్తుంది. మెట్రలాజికల్ అంటే ఏం మాట్లాడుకున్నాం, మనం క్లైమేట్ వెదర్ ఫోర్కాస్ట్ చేసేదని మాట్లాడుకున్నాం. స్పై ఆర్ మిలిటరీ శాటిలైట్, దీన్నే మనం డిఫెన్స్ పర్పస్కి యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ శాటిలైట్స్. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ స్పై శాటిలైట్ ఏం చేస్తాయంటే, అమెరికా లాంటి దేశాలు మన దేశంలో కొత్త కొత్త టెక్నాలజీ ఏమేమి ఉన్నాయి, కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి డెవలప్ అవుతున్నాయి అన్నీ తెలుస్తాయి అన్నమాట వాటికి. ఓకే, వాటికి అన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇండియన్ లాంచ్ వెహికల్. ఇండియన్ లాంచ్ వెహికల్స్ని మనం ఏమంటాం అంటే రాకెట్స్ అని కూడా అనొచ్చు. చూడండి, మనకి బాగా అర్థం చేసుకుందాం. ఇది రాకెట్కి పైన ఉండే కప్పు లాంటిది. అంటే ఇదేంటండి, దీన్ని మనం పే లోడ్ అంటున్నాను. నేనేమంటున్నా, పే లోడ్ అంటున్నా. ఓకే, ఇది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ రాకెట్స్. అంటే ఏ స్టేజ్లో అయినా ఇలానే ఉంటుంది. ఒకటి ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, రెండోది ఆక్సిడైజర్ ఉంటుంది. ఓకే, చూడు, ఫ్యూయల్ ఉంటుంది. ఫ్యూయల్ అనేది లిక్విడ్ ఫ్యూయల్ అయినా ఉండొచ్చు, సాలిడ్ అయినా ఉండొచ్చు, లేదా క్రయోజెనిక్ అయినా ఉండొచ్చు. క్రయోజెనిక్ అంటే -183 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉండడం. అంటే -210 డిగ్రీస్లో ఉండొచ్చు, -230 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉండొచ్చు. ఇది టెంపరేచర్. -102 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే మనం గడగట్టిపోతాం. అలాంటిది -183 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర లిక్విడ్ ఆక్సిజన్ కానీ, లిక్విడ్ హైడ్రోజన్ కానీ ఉంటుంది. ఆక్సిడైజర్గా ఏదర్ ఆక్సిజన్ అయినా ఉండొచ్చు, లేదా హైడ్రోజన్ అయినా ఉండొచ్చు. ఆక్సిజన్ అయినా ఉండొచ్చు, ఆక్సిజన్ మ్యాక్సిమం ఆక్సిజన్ అయినా ఉంటుంది, లేకపోతే హైడ్రోజన్ అయినా ఉంటుంది. అయితే మీరు గమనించండి, ఇక్కడ నేను ఏం చేశా, ఫోల్డ్ చేసి శాటిలైట్ పెట్టిన, అది ఆకాశంలోకి వెళ్ళి విచ్చుకుంటుంది. లెట్స్ దీంట్లో ఫ్యూయల్ ఇలా చిన్నగా వచ్చి కంబషన్ ఛాంబర్లోకి వస్తుంది. ఇట్లా ఆక్సిడైజర్ వచ్చి కంబషన్ ఛాంబర్, ఇక్కడ కంబషన్ జరుగుతుంది, బర్న్ అవుతుంది. బర్న్ అయినప్పుడు ఇది థ్రస్ట్ అవుతుంది, థ్రస్ట్ లేదా కంబషన్ ఛాంబర్ అనుకో, లేదా దీన్ని నేను ఏమంటున్నా, కంబషన్ ఛాంబర్ అంటున్నా. ఏమవుతుంది, అది కంబషన్ ఛాంబర్ అవుతుంది. ఇక్కడ కంబషన్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ప్రెషర్ కిందికి వస్తే రాకెట్ పైకి వెళ్తుంది. ఇలా ఫస్ట్ రాకెట్స్ని యూజ్ చేసింది ఎవరు సార్ అంటే టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ ఏం చేసేవాడు అంటే, మనము రాకెట్ ఇది ఉంటుంది ఇక బాంబులు, ఇంత పెద్ద బాంబు, రాకెట్ బాంబు పెట్టేసి దానికి కత్తి పెట్టేవాడు, స్ట్రైట్గా వెలిగించేవాడు, ఇలా వదిలేవాడు. దానికి ఆ కత్తికి ఏముండేది, పాయిజన్ ఉండేది. వెళ్ళి కొంచెం గుచ్చుకున్నా నువ్వు చచ్చిపోతావు. సో ప్రపంచంలోనే మొట్టమొదటి రాకెట్ని యూజ్ చేసింది ఎవరు సార్ అంటే టిప్పు సుల్తాన్. ఎవరు టిప్పు సుల్తాన్? ఎవరు? మద్రాస్ కింగ్. మనం టిప్పు సుల్తాన్ నేర్చుకుంటాం. ఇది రాకెట్ యొక్క స్ట్రక్చర్. గీసుకోండి, రాకెట్ స్ట్రక్చర్. దీన్ని మనం ఇంకొక ముద్దుగా లాంచ్ వెహికల్స్ అని పిలుస్తాం. సాలిడ్ ఫ్యూయల్ వచ్చేసరికి మనకి HTPB అని ఉంటుంది, అంటే బ్యూటాడైన్. ఓకే, అదే లిక్విడ్ వచ్చేసరికి RP1, దాన్ని రిఫైన్డ్ కిరోసిన్ అని కూడా అంటారు. రిఫైన్డ్ కిరోసిన్ ఏమంటున్నాం, రిఫైన్డ్ కిరోసిన్ అని కూడా అంటున్నాం. ఇది ఫ్యూయల్ పేరు, సాలిడ్ ఫ్యూయల్. వన్ ఆఫ్ ది సాలిడ్ ఫ్యూయల్ పేరు HTPB. సెకండ్ లిక్విడ్ దాని పేరు RP1, అంటే రిఫైన్డ్ పెట్రోలియం అన్నట్టు, రిఫైన్డ్ కిరోసిన్ అనమాట. రిఫైన్డ్ కిరోసిన్. ఫ్యూయల్స్ రాసుకున్నారా? అవి రాసుకున్నారా? రాసుకోలేదు. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. అయ్యి ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతారు పక్క. హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ RP1 రిఫైన్డ్ కిరోసిన్. రాసుకున్నారు, చూడండి.
ఇప్పుడు మనము శాటిలైట్స్ కాదు, లాంచ్ వెహికల్స్ ఎవల్యూషన్ చూస్తున్నాం. అంటే రాకెట్స్ ఎవల్యూషన్ చూస్తున్నట్టు. ఓకే, ఆర్ ఓకేనా. మొట్టమొదటి మన భారతదేశంలో సౌండింగ్ రాకెట్స్ తయారు చేశారు. అంటే సౌండింగ్ రాకెట్ అంటే ఇదేదో సౌండ్ చేసే రాకెట్ అని కాదు. తుంబా అనే ఏరియాలో ఫస్ట్ రాకెట్స్ అన్నమాట. ఫస్ట్ జనరేషన్ రాకెట్స్ ఇవి. దేనికోసం? ఇవి అట్మాస్ఫియరిక్ స్టడీస్ కోసం లేదా ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం యూజ్ చేసేవారు. ఇది ఎలా పోయాయి? పారాబోలా పోయాయి. పారాబోలా షేప్లో పోయాయి. దీని తర్వాత వచ్చిన రాకెట్లు ఎవరంటే ఎస్ఎల్వి. అంటే ఏంటి? శాటిలైట్ లాంచ్ వెహికల్స్ వచ్చినాయి. దాని తర్వాత ఏంటి? పిఎస్ఎల్వి అంటే పోలార్ కాదు, ఒక్క నిమిషం. దీని తర్వాత ఏమొచ్చినాయి మనకంటే ఏఎస్ఎల్వి వచ్చినాయి. ఏఎస్ఎల్వి వచ్చినాయి. ఏఎస్ఎల్వి అంటే అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీని తర్వాత వచ్చినాయి పిఎస్ఎల్విని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటున్నాం. దీని తర్వాత ఏమొచ్చినాయి? జిఎస్ఎల్వి, జియో ఎర్త్ లేదా జియో స్టేషనరీ లేదా సింక్రనస్ లాంచ్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటున్నాం. దీని తర్వాత ఏమొచ్చినాయి అంటే ఎస్ఎస్ఎల్వి వచ్చినాయి. అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఇది ఎవల్యూషన్ ఎట్ ప్రజెంట్. ఇది మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగారు. ఈ యొక్క సీక్వెన్స్ రాసుకుంది. శాటిలైట్ వాటి పేర్లు ఏ విధంగా ఎవాల్వ్ అయినాయి అనే అంశం మీద మనం రాసుకుందాం. సౌండింగ్ రాకెట్ దీంట్లో పెట్టలేదు. ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్. మన ఇండియాలో ఫస్ట్ ఇండియన్ రాకెట్ 1980 ఉపగ్రహ ప్రయోగ వాహనం అంటాం అన్నమాట. ఓకే, ఫస్ట్ రాకెట్ ఇది రాసుకోండి. ఇండియన్ లాంచ్ వెహికల్స్ అని నేమ్ ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్. ఫస్ట్ ఇండియన్ రాకెట్స్ ఇన్ 1980. ఓకే అండి, ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఇన్ 1980. అది తెలుగులో వస్తుంది. నువ్వు ఇఫ్ యూఆర్ ఇంగ్లీష్ మీడియం యూ హ్యావ్ టు రైట్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇఫ్ యూఆర్ తెలుగు మీడియం ఫ్రమ్ దేర్. అంతే. ఇంప్రూవ్డ్ ఎస్ఎల్విని ఏఎస్ఎల్వి అంటాం. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, రిలయబుల్ అండ్ మల్టీ యూజ్. జిఎస్ఎల్వి హెవియర్ శాటిలైట్స్ పంపించడానికి. జిఎస్ఎల్వి మ్యాక్ 3 చంద్రయాన్ 2 గగన్యాన్ దాని నుంచి పంపించాం మనం. అయితే మన ఇండియన్ శాటిలైట్స్ ఎక్కడ రాసినాం? జిఎస్ఎల్వి. ఓకే, మన అచీవ్మెంట్స్ ఏంటి? మేజర్ ఇండియా స్పేస్ మిషన్స్ ఏంటంటే మనము చంద్రయాన్ 1 2008లో సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం. అండ్ దానిపైన నీటి యొక్క ఆనవాళ్ళు ఉన్నాయా లేవా చెప్పగలిగినాం. మార్స్ ఆర్బిటర్ మిషన్ 2013లో మార్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం. చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ట్రై చేసాం, బట్ వీ హ్యావ్ ఫెయిల్డ్. బట్ ఆర్బిటర్ ఈజ్ సక్సెస్ఫుల్. చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది మూన్ సర్ఫేస్. మీకు అయితే పర్పస్ అడుగుతారు, లేదు అనుకుంటే ఇయర్ అడుగుతారు. దానికి మించి మిమ్మల్ని ఏం అడగరు. రాసుకోండి. ఓకే, దాని తర్వాత మనం ఆదిత్య L1 సూర్యుడిని చదవడానికి పంపించాము 2023లో. సన్ అబ్జర్వేషన్ టు స్టడీ outer layer of sun, that is corona. ఇది సన్స్ మాస్
ఎజెక్షన్ చదవడానికి పంపించాం. గగన్యాన్ 2025లో ఆల్రెడీ హ్యూమన్ స్పేస్ వేరే వాళ్ళతో కలిపి పంపించాం. 2025లో ఇంకా టెస్టింగ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, మొన్న ఇండియన్ స్పేస్ ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు కదా మన వాళ్ళు 3. సో ఆ మిషన్లో భాగం. ఓకే, సో అది రాసుకోండి. మనం ఎవరెవరితో కొలాబరేషన్లో ఉన్నాం, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఎవరెవరితో ఉన్నాం అంటే ఇండియా కొలాబరేట్ విత్ నాసా, దట్ ఈజ్ యుఎస్ఏస్ స్పేస్ ఏజెన్సీ, రాస్కాస్మోస్ రష్యా స్పేస్ ఏజెన్సీ, CNES ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా ఈజ్ జపాన్స్ స్పేస్ ఏజెన్సీ, నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA. ఓకే, ఇట్ ఈజ్ ఆఫ్ యూరోప్. నాసా, రాస్కాస్మోస్, ఇది రాసుకోండి. మనం ఎవరెవరితో కొలాబరేట్ అయి ఉన్నాం రాసుకోండి. మన దగ్గర ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేసే కూడా ఉన్నాయి. ఇన్ స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్, నేషనల్ స్పేస్ ఇండియా లిమిటెడ్. మన దగ్గర ఉన్న స్టార్టప్స్ పేరు స్కై రూటు, అగ్నికూలు, పిక్సెల్. స్టార్టప్ అంటే మన ప్రైవేట్ కంపెనీస్, నువ్వో నేను కూడా స్పేస్ ఒక రాకెట్ని తయారు చేయొచ్చు, శాటిలైట్ని కూడా తయారు చేయొచ్చు. దాన్ని స్టార్టప్ అంటున్నాం. ఓకేనా? మన దగ్గర ఉన్న ప్రస్తుతం స్పేస్ పాలసీ ఏంటంటే ఇండియా న్యూ స్పేస్ పాలసీ 2023 అలోస్ ప్రైవేట్ ప్లేయర్ ఇన్ శాటిలైట్ లాంచెస్ కమ్యూనికేషన్ R&D. నువ్వు ఇంత అక్కడికి కదా క్వశ్చన్, దానికి స్పేస్ పాలసీ 2023 వాళ్ళు ఎవరైనా సరే ప్రైవేట్ ప్లేయర్స్ని, దట్టు మన ఇండియన్స్ని శాటిలైట్ లాంచ్ చేయొచ్చు, కమ్యూనికేషన్ చేయొచ్చు, R&D చేయొచ్చు అన్నమాట. ఓకేనా? 430 వరకు చాలా. సో రీసెంట్గా మన 2024-25లో మన ఇస్రో యొక్క అచీవ్మెంట్స్ ఏంటి? ఓకే, అవేంటయ్యా అంటే గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ హాట్ టెస్ట్ చేశాం. 2 సక్సెస్ఫుల్ హాట్ టెస్ట్ ఫర్ ద ప్రొపల్షన్ సిస్టమ్ ఫర్ ద క్రూ మోడల్. అంటే ఒకవేళ మన ఇండియన్సే స్పేస్ స్టేషన్ లోపల పంపిస్తే ఎలా అనేది టెస్ట్ చేశాం. రెండోది ఇండియా ఆస్ట్రోనాట్ కాల్ ఫ్రమ్ యాక్సియోమ్ జూలై 2025. ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా, ఇస్రో ఫ్రమ్ స్పేస్ అబౌట్ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్, ఇతన్ని మనం స్పేస్లో పంపించాం. ఆదిత్య L1 మేజర్ సోలార్ ఫ్లేర్స్ ఏమేమి బయటకు వస్తున్నాం, ప్లాజ్మా ఎజెక్షన్స్ గురించి, UV లైట్ గురించి చదివింది. నెక్స్ట్ స్పెడెక్స్, ఇది డాకింగ్ మిషన్ని చేశాం. ఫస్ట్ ఆస్ట్రోనాట్ శాటిలైట్ డాకింగ్ బై ది ఇండియన్ స్పేస్. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. ఓకే, అది తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. చాలా ఇంపార్టెంట్, రాసుకోండి.